మన పూర్వీకులు చీమలను చూసి వర్షం పడుతుందా లేదా అని చెప్పేవారు. ఎలా అంటే చీమలన్నీ కలిసి ఎప్పుడైతే వాటి ఎగ్స్‌ను పట్టుకొని ఎత్తైన ప్రదేశాన్ని ట్రావెల్ చేస్తాయో అప్పుడు వర్షం పడుతుందని చెప్పేవారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, హార్వర్డ్ మ్యూజియం ఆఫ్ కంపారిటివ్ జువాలజీ అండ్ జర్నల్ ఆఫ్ ఇన్సెక్ట్ ఫిజియాలజీ వాళ్ళు కూడా చీమలను చూసి వర్షం పడుతుందా లేదా అని చెప్పొచ్చని సైంటిఫిక్‌గా కన్ఫర్మ్ చేశారు. ఎలా అంటే వర్షం పడే ముందు ఎన్విరాన్మెంట్‌లో 3 చేంజెస్ వస్తాయి. అవేంటంటే హ్యూమిడిటీ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ చార్జ్ రైజ్ అవ్వడం అండ్ ఎయిర్ ప్రెషర్ డ్రాప్ అవ్వడం. ఈ చేంజెస్‌ను చీమలు బాగా డిటెక్ట్ చేస్తాయి. ఎలా అంటే చీమల తల మీద ఉండే యాంటీనాలకు క్రెమో రిసెప్టర్ అండ్ హైగ్రో సెన్సర్స్ అని 2 ఉంటాయి. అవి ఎన్విరాన్మెంట్‌లో హ్యూమిడిటీ రేస్‌ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఆ యాంటీనాలో ఉండే జాన్స్టన్స్ ఆర్గాన్ ఎయిర్ ప్రెషర్‌ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ వాటి కాళ్ళల్లో ఉండే టార్సీ అనే ఆర్గాన్ భూమిలో వైబ్రేషన్స్ డిటెక్ట్ చేసి వర్షం పడే 2 నుంచి 6 అవర్స్ ముందే వర్షం పడుతుందని ప్రెడిక్ట్ చేసి వాటి ఎగ్స్‌ని పట్టుకొని ఎత్తైన ప్రదేశానికి వెళ్తాయి. ఎందుకంటే వర్షం నుంచి వాటి పిల్లల్ని కాపాడుకోవడానికి. ఇదే విషయాన్ని మన పూర్వీకులు వేల సంవత్సరాల ముందు చెప్తే మూఢనమ్మకం అన్నారు. అదే మొన్న పుట్టిన తెల్లోళ్ళు వచ్చి చెప్తే జైలు కొడుతున్నారు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు.